తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చేలోపు నానా బీభత్సం చేసి 25 రోజులు 26 రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి. నిన్నటి దాకా కూడా బయటికి రాలా. అంటే తప్పు గురించి కాదు కానీ ప్యాంట్లు జిప్పిపి చూపించిన వాళ్ళు బాగుంటారు, భార్యలను వదిలేసి 2-3 అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు, గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినప్పుడు బాగున్నాడు. అసలు వీడియో ఒరిజినలా కాదా అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ వీడియోలో ఏముందో లేదో మీరు చూసారు, ఏం చేయాలి మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి. కిరణ్ రాయల్ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా. నేను దీనికన్నా ఎమోషనల్ కాలేను, నాకు ఎమోషన్ తెలియదు. బేసిక్గా చాలా నాశనం చేయాలి, కిరణ్ రాయల్ కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్తున్నాను నేను. కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం, లేకపోతే ఈ పాటికి మీకు తెలియదు. మీరందరూ కిరణ్ రాయల్ ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో దాన్ని ఈ 10 రోజుల్లో చూస్తారు. ఈ 10 రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు. నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడిపాం మేము. అంటే అన్న అప్పు వేరు, మర్డర్ వేరు, జైలుకి వేరు. ఆరోపణలు చాలా కష్టం, నిందలు భరించలేము. తిరుపతి తొట్టుంది, ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంట. ఎవడు ఫోన్ చేసినాడు, వేరే సమస్యలు లేవు పాపం. ఎవడు అప్పులు చేసుకోడు, ఎవడు అందరూ చాలా చాలా పద్ధతిగా బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ. నా గురించి మాట్లాడాలి అందరూ కూడా. అన్ని విషయాలు బయటకు వస్తాయి. నేను కూడా సమయం సందర్భం చూసి మాట్లాడతాను అంతే. ఏదన్నా అన్న 2015 నుంచి 2019 దాకా జరిగిన లావాదేవీలు అవన్నీ. జైపూర్ ఇష్యూ 2021 కేసు అది మాకు సంబంధం లేదు. అది మాకు సంబంధం లేదు. అందరికీ తెలుసు ఆ విషయం, అది తెలుసు. అలా ఇప్పుడు నేను నీ పేరు చెప్తే అంటే నమ్మరు కదా, బయటకు వచ్చాక నమ్ముతారు. ఇప్పుడు నమ్ముతారు. ఆమె చెప్పాలి ఆ మాట, చెప్తే బాగుండు. వాళ్ళు ఎవరో చెప్పేది ఎందుకు, వాళ్ళు ఎవరో చూసినారా? ఆ వర్గం ఎవరే కదా, సాక్షిలో ఒక ఇద్దరు మాట్లాడిస్తామనంట అమ్మాయితో. నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఎవరో ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినాడంట ఈ మాట చెప్పని చెప్పినారనేసి. ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను పెట్టినాం, ఒకవేళ ఉంటే మాత్రం ఇది మాత్రం వస్తాం చెప్తాను ఓపెన్గా. ఉంటే బాధితులు చెప్పాలి కానీ వాళ్ళు కూడా చెప్పేదట. ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా ఏమున్నాయన్న పాలిటిక్స్ ఏమి లేవు. తాజా జగన్ మామ ఏదో అన్నాడు, దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జగన్ నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంటు, ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ, ఇంటర్నేషనల్ ఖైదీకి తక్కువ, మధ్యలో ఉన్న ఖైదీ. ఆయనకు ఒకటే చెప్తున్నా, చెస్ ఉంటుంది కదా చదరంగం గేము, స్టార్టింగే రాజు చిక్కు పెట్టేవాడు, ఎలుకలు ఏనుగులు సిపాయిలంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అందరూ